ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనే గనక వకీల్ సాబ్ చేత తాళి కట్టించుకోకుండా ఉండుంటే మీరు జీవితాంతం బాధపడుండేవాళ్ళు. అలా జరగకూడదని నేను చేస్తుంది తప్పు అని తెలిసినా, అందరి దృష్టిలో నేను తప్పు చేసిన దాన్ని అవుతానని తెలిసినా నేను ఈ తప్పు చేశాను. అలా చేస్తే జీవితాంతం అందరూ నన్ను అసహ్యించుకుంటారని తెలుసు, ద్వేషిస్తారని తెలుసు. అయినా తాళిని కట్టించుకున్నాను. ఫలితంగా తన మనవరాలి కంటే ప్రాణంగా చూసుకున్న పెద్దమ్మగారు నన్ను చీకొట్టారు. మంచి స్నేహితుడిగా అన్నింట్లో నా వెంటున్న వకీల్ సాబ్ ద్రోహి అని అసహ్యించుకున్నారు. అయినా నాకేం బాధలేదు. ఒక ప్రాణాన్ని కాపాడాను అని గర్వంగా ఉన్నాను. ఒక కుటుంబాన్ని క్షోభకి మనోవేదనకి గురి కాకుండా కాపాడగలిగాను అని సంతోషంగా ఉన్నాను. నువ్వు వాడి ప్రాణాల్ని కాపాడలేదు, వాడిని బతుకున్న శవాన్ని చేశావు. మా కుటుంబానికి తీరని నష్టాన్ని కలిగించావు. శోభని మనోవేదన్ని మిగిల్చావు. నువ్వు నాశనమైపోతావే. అమ్మా, తన పాపం తనే పోతుంది. తను చేసిన తప్పుని తనే అలా సమర్థించుకుంటుంటే నువ్వు నేను ఏం చేయగలుగుతాం? పునమి, నువ్వు చేశాననుకుంటున్న సాయం కాదు, నా మనసుకి గాయం చేశావు. అది నేను బతుకున్నన్ని రోజులు మాయని గాయంలా మిగిలిపోతుంది. నువ్వు మంచి స్నేహితురాల్లాగా జాబిలితో సమానంగా నా గుండెల్లో పెట్టుకున్నాను. కానీ ఆ గుండె తట్టుకోలేనంత బలంగా తన్నావు పునమి. అది కూడా నేను బతుకున్నన్ని రోజులు అసలు మర్చిపోలేను. విన్నావుగా, నువ్విలాంటి దుప్పట్లు ఎన్నేసినా వాడి మనసులో స్థానం సంపాదించుకోలేవు. వెళ్ళి హాల్లో పడుకోపో. వద్దులేమ్మా, అందరి దృష్టిలో పెళ్ళైంది కాబట్టి తనని ఈ గదిలోనే పడుకొని, తను బయట పడుకుంటే రాజమాత శివదేవ్ అంకుల్ మళ్ళీ ఏదో ఒకటి చెప్పి తన లోపలికే పంపిస్తారు. గది బయట ఒకరు, గది లోపల ఒకరు పడుకుంటేనే విడివిడిగా పడుకున్నట్టు కాదు, గది లోపల కూడా విడిగా పడుకోవచ్చు. నీ గురించి నాకు తెలుసులే నాన్న. ఇలాంటి దొంగలు ఎంతలా నీ మీద పడినా నువ్వు చనివిచ్చే రకం కాదు. నువ్వు నా కొడుకువి. నేను కూడా ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడే రకం కాదు. నేను నారాయణమ్మ కూతుర్ని. అమ్మా పున్నమి. అయ్యగారు, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, కొత్తగా పెళ్ళయింది కదా, అందుకే అమ్మకి చెప్పి రేపు మహల్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాటు చేశాను. వ్రతమేంటి శివదేవ్ గారు? అది సవ్యంగా జరిగిన పెళ్లిళ్ళకి చేస్తారు. ఎలా జరిగినా పెళ్ళే అంటారు. అవన్నీ పక్కన పెట్టండి, ఇది మన సాంప్రదాయం. రేపు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. బంధువులంతా వస్తారు. అమ్మా, మీరిద్దరూ ఉదయాన్నే లేచి స్నానం చేసి రెడీ అయి మహల్కి వచ్చేయండి. అమ్మ చెప్పింది మరి, తప్పకుండా వచ్చేసేయాలి. పృథ్వీ, త్వరగా వచ్చేసేయండి. పోయి దీని మెళ్ళో తాళి కట్టి ఇరుక్కున్నావు. నీకు అమ్మనైనందుకు నేను కూడా ఇరుక్కున్నాను. అంతా నా కర్మ. ఎలా జరిగినా నాకు పునమికి పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు దాయడానికి ఏమీ లేదు. వ్రతంలో కూర్చోలేదంటే రాజమాత శివదేవ్ అంకుల్ బాధపడతారు. వాళ్ళని బాధపెట్టి మనం సంతోషంగా ఎలా ఉంటామమ్మా? మనం కూడా అందరిలాగే ఉందాం. పద వెళ్దాం. పృథ్వీ, నీ మనసులో ఉన్న ద్వేషాన్ని పెంచి పెద్దది చేసి ఎలాగైనా నిన్ను జాబిలికిచ్చి పెళ్లి చేస్తాను. ఆ ఇంటికి నిన్ను అల్లుణ్ణి చేస్తాను. అప్పుడే కదా నాకు వైభవం దక్కేది. అప్పుడు దాకా ఈ పున్నమిని ఎలా బయటికి గంటాలో దాని మీద దృష్టి పెడతాను.
నాకు చాలా సంతోషంగా ఉంది పున్నమి. పెళ్లి దొంగతనంగా చేసుకున్నా పెళ్లి తర్వాత జరగాల్సిన పూజలు మాత్రం భార్యాభర్తల్లాగా కలిసి చేసుకుంటున్నారు. ఏమైంది పున్నమి? పృథ్వీబాబు నీ పక్కనే నీ భర్తలా కూర్చుంటున్నారు కదా, సంతోషపడాల్సిన విషయం కదా, ఎందుకు అంత బాధపడుతున్నావు? కొండమ్మా, వకీల్ సాబ్ నా పక్కన కూర్చుంటాడు, కానీ వకీల్ సాబ్ మనసులో తన పక్కన నేను కాకుండా జాబిల్లి ఉంటే బాగుండు అని కోరుకుంటారు. వకీల్ సాబ్ నా భర్త స్థానంలో కూర్చుంటారు, కానీ వకీల్ సాబ్ మనసులో నాకు భార్య స్థానం ఇవ్వరు. నాకున్న సంతోషం వకీల్ సాబ్కి ఉండదు కదా కొండమ్మా. ఏదో గత్యంతరం లేక కూర్చోవడం తప్ప ప్రేమగా నన్ను భార్యగా స్వీకరించి కూర్చోడు కదా కొండమ్మా. అలాంటప్పుడు నేనెలా సంతోషంగా ఉండగలను చెప్పు? నీ బాధ నాకు అర్థమైంది పున్నమి. కానీ వ్రతం జరిగిన తర్వాత ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల నీకంతా మంచి జరుగుతుందనిపిస్తుంది. తొందరలోనే పృథ్వీబాబు నిన్ను భారీగా స్వీకరిస్తారనిపిస్తుంది. అలా జరిగితే బాగుంటుంది కొండమ్మా. వకీల్ సాబ్ మనసు మారి ఆ మనసులో నాకు స్థానం దక్కాలి. అలాగే అత్తయ్య గారి మనసు మారి నన్ను కోడలుగా స్వీకరించాలి. వీటితో పాటు మా అమ్మ జైలు నుంచి రిలీజ్ అవ్వాలి, మా నాన్న కోలుకోవాలి. అంతకంటే ఏమొద్దు నాకు. నాది అయిపోయింది అగ్నిదేవ్. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇంకో 10 నిమిషాల్లో వ్రతం స్టార్ట్ అవుతుంది. అంటే పృథ్వీ పున్నమిలు పూజ అయ్యే వరకు లేవకూడదు. కాబట్టి పూజ అయ్యే వరకు మనకు టైం ఉంది. ఆలోపు వీటన్నిటినీ జాగ్రత్తగా బయటపడేలా చూడాలి. అవన్నీ ఓకే అగ్నిదేవ్. అందరూ ఉండగా ఈ వీటిని తీసుకొని ఎలా బయటపడగలం? నువ్వేం కంగారు పడకు. దానికి నేను ఒక ప్లాన్ చేశాను. వ్రతం జరుగుతున్నప్పుడు మనం పూర్తిగా కనిపించకపోయినా వాళ్ళకు అనుమానం వస్తుంది. కాబట్టి మనిద్దరం ఒక్కోసారి ఒక్కొక్కరిగా వ్రతం దగ్గరికి వెళ్తూ ఉందాం. మనం కూడా అక్కడే ఉన్న ఫీలింగ్ ఉంటుంది. నేను ఆల్రెడీ బట్టలు ఉతికే పార్వతమ్మకి చెప్పుంచాను. టైం చూసుకుని పార్వతి కూడా వస్తుంది. ఈ మూటల పార్వతికిచ్చి బయటికి పంపిద్దాం. కాసేపటి తర్వాత మనం కూడా వెళ్ళిపోదాం. ఆ పార్వతి మనం దొరకకుండా చేస్తుందంటావా అగ్నిదేవ్? పార్వతికి మన ప్లాన్ గురించి తెలియదు కాబట్టి ఎప్పట్లాగే వస్తుంది, మూటలు తీసుకుని వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా దొరికే ఛాన్స్ మాత్రం లేదు. ఓకే అగ్నిదేవ్. సరే వైదిక, ముందు ఈ మూటలు ఇక్కడ పెట్టిద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.